మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి 100వ కీర్తన కలిసి ధ్యానించుకుందాం. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ అధ్యాయంలో కీర్తనాకారుడు రాస్తున్నటువంటి విలువైన మాటలు గమనించండి ప్రియులారా. సంతోషముతో యెహోవాను స్తుతించుటకు ఆహ్వానము అని స్తుత్యార్పణ కీర్తనాన్ని కీర్తనకారుడు పైన రాశాడు. ఏం కీర్తన అంటే ఇది? స్తుతి అర్పణ కీర్తన అంటే స్తుతించేటువంటి కీర్తన. ఎవరిని స్తుతించాలి అంటే దేవుని స్తుతించాలి అని అర్థం. ప్రారంభంలోనే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు. ఏంటంట? ఎవరు ఉత్సాహధ్వని చేయాలి? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడు అంటే సంతోష ధ్వని అని అర్థం. గంభీర ధ్వని, ఉత్సాహధ్వని కదా. కాబట్టి సమస్త దేశములారా అని సంబోధిస్తున్నాడు. అంటే ఈ ఒక జాతి, ఒక దేశము కానీ, ఒక కులము కానీ, ఒక మతాన్ని కానీ ఆయన చూపించట్లేదు, కానీ అందరు టోటల్గా అన్ని దేశాలను గురించి ఆయన మాట్లాడుతూ సమస్త దేశములారా యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుడని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సమస్త దేశములారా అని ఎందుకు అంటున్నాడు అంటే సమస్త దేశములన్నీ కూడా ఆయన సృష్టించినవేనని అర్థం. అవునా కదా? సమస్త దేశములన్నీ ఆయనే సృష్టించాడు, ప్రపంచాలను ఆయన నిర్మించాడు. తన వాక్కు చేత ప్రపంచాలను ఆయన నిర్మించునని లేఖనం ఉంది. కాబట్టి ఆ తర్వాత పశుపక్షాదులను నిర్మించాడు కదా, వనవృక్షములను పర్వతాలను రూపించాడు, గాలిని రావింపజేశాడు, మానవులను సృష్టించాడు కదా. ఒకరినిలోంచి, మొదటి ఆదాములోంచి సర్వమానవాళి కూడా సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్న ప్రజలు ఆ ఒక ఆదాములోంచి వచ్చిన వారని అర్థం. ఆయా జాతులు మాట్లాడేవారైనా, ఆయా జాతుల వారైనా, ఆయా భాషలు మాట్లాడేవారైనా అందరూ కూడా ఒక ఆదాములోంచి వచ్చిన వారిని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సమస్తము కూడా ఆయన చేసినటువంటి చేతి పని అని అర్థం. తన వాక్కు చేత సమస్తాన్ని కలుగు చేశాడు, సృష్టిని. కాబట్టి అన్ని దేశస్తులు అందరినీ కలిపి దేవుడు అన్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. ఈ యొక్క భారతదేశము, అమెరికా దేశము, ఇస్రాయేల్ దేశము, ఒక్కొక్క దేశానికి ఆయన కాదు తెలియజేస్తుంది, కానీ సమస్త దేశములకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? యెహోవాకు
ఉత్సాహధ్వని చేయమన్నాడు. యెహోవా ఎవరు, ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి అనే విషయాన్ని కొద్ది మాటలో మనం తెలుసుకుందాం ప్రియులారా. ఇంకా ఏమంటున్నాడంటే ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేయాలి, సంతోషముతో ఆయన సేవించాలంటే. దేవుని ఎలా సేవించాలి? సంతోషముతో సేవించాలి. ఉత్సాహధ్వని చేయాలి దేవునికి. రెండోది సంతోషముతో ఆయనను సేవించాలి, అంటే ఆయన సేవ చేయాలి. సేవించటం అంటే ఆయనను ఆరాధించటమైన, ఆయనను స్తుతించటమైన, ఆయన పనిని చేయటం, ఆయనను ఆరాధించడం, ఆయన మందిర పనులు చేయడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనను సేవించడం అంటే ఆయన సేవ చేయటం. సమస్త దేశములు కూడా కదా ఏమంటున్నాడంటే సమస్త సూర్యచంద్ర నక్షత్రములు, సూర్యచంద్ర తారకలార యెహోవాను స్తుతించుడి అంటే అందరూ స్తుతి, సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు సమస్తం కూడా ఆయనను స్తుతించమని దేవుడు తెలియజేస్తున్నట్లుగా, పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నట్లుగా, అలానే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి, సంతోషంతో ఆయన సేవించాలి. కొంతమంది సేవ చేస్తున్నామంటే ఎలా చేస్తారు? ఇబ్బంది పడుతూ చేస్తుంటారు. అలా ఉండకూడదని కదా, ఆయన సేవను, ప్రీతికరమైన సేవను మనం ఎంచాలి. ప్రభువు చేస్తున్నట్లుగా చేయమని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నారు. మీరు ఏ పని చేసినా అది ప్రభు నిమిత్తం అని మీరు జ్ఞాపకం చేసుకొని కదా జాగ్రత్తగా చేయండి అని పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి సంతోషంతో ఆయన సేవ చేయాలి. సేవ అంటే మందిర పని అయినా, వాక్య పరిచర్యైనా, గాన పరిచర్యైనా, రకరకాల పరిచర్యలు సేవలో ఉన్నాయి కాబట్టి, దేవుని సేవించడంలో ఉన్నాయి కాబట్టి, మనం ఏ పని చేసినా దేవుని నిమిత్తం సంతోషంగా చేయాలని కీర్తనాకారుడు మనకు తెలియజేస్తుంది. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి కూడా మనం రావాలి. ఆ తర్వాత అంటున్నాడు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఏమంటున్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అర్థమైందా? ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇంకా ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గుర్తించమంటున్నారు. మనం ఎవరు మనల్ని పుట్టించారో, ఎవరు మనలను కదా పుట్టించారో, మేపుతున్నారో, కాపాడుతున్నారో తెలుసుకోమంటున్నాడు. ఆయన మనల్ని సృజించాడు, పుట్టించాడు. ఆయన వారం మనం, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటారు. కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన మన దేవుడు అని తెలుసుకోవాలి, గుర్తించండి. కాబట్టి ఆయన యెహోవాయే మన దేవుడని తెలుసుకొనుడి అంటున్నాడు ప్రియులారా. ఆ తర్వాత అంటున్నాడు కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. 4వ వచనంలో అంటాడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడట మనం ఉట్టి చేతులతో వెళ్ళకూడదని దేవుని వాక్యం ఉంటుంది ప్రియులారా. కాబట్టి అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలంట, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలు ప్రవేశించాలంట, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములును అన్నమాట. కాబట్టి ఎవరంట యెహోవా అంటే? దయాళుడు. ఈయన ఎవరంటమ్మా? దయగలిగినటువంటి దయాళు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కృప నిరంతరం ఉంటుందంట. ఆయన కృపకు కదా ఎండ్లెస్ అని అర్థం. నిరంతరం ఉండటం అంటే తరగనిది. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదంట. ఆయన కృప మేఘమండలం కంటే ఉన్నతమైనది అన్నమాట. కాబట్టి ఆయన కృప వెంబడి కృప, అధిక కృప చూపిస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటుందంట. ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనకు కృప అని అర్థం పిల్ల. ఆయన సన్నిధి నిత్యం మనకు తోడుగా ఉంచుతాడు లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్ల. ఆయన సత్యము తరతరములు ఉన్నది. ఇంకేంటంట?
ఆయన సత్యము తరతరములు ఉంటుందని దేవుని వాక్యం. ప్రియులరా, గమనించండి. దీనిని మనం గమనిస్తే యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఎందుకు ఈయనను సేవించాలి? ఎందుకు ఈయన ఎడల మనం ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు ఆయన ఉత్సాహగానం చేయాలి? చేస్తూ ఆయన సన్నిధికి రావాలి? ఎందుకు ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి అంటే ఆయన మనలను పుట్టించాడు కాబట్టి. ఇంకా మనం ఏం చేయాలంట? కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన సన్నిధికి రావాలంట. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలు ప్రవేశించాలంట. ఆయనను స్తుతిస్తూ ఉండాలంట. రెండవది, ఆయన దయగలిగిన వాడు కాబట్టి. ఒకటి, ఆయన దేవుడు, యెహోవాయే దేవుడు. రెండవది, ఆయన దయాళుడు. ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన ప్రజలు, మనం ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఆయనకు కృతజ్ఞత అర్పణలు. ఒకటి ఏం చేయాలంట? సమస్త దేశములరా ఉత్సాహధ్వని చేయాలి, సంతోషంతో ఉత్సాహధ్వని చేయాలి, సంతోషంతో ఆయన సేవించాలి, ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రావాలి. ఆయన తర్వాత అర్పణలు తీసుకొని ఆయన సన్నిధి చెల్లించాలి. ఆ తర్వాత కీర్తనలు పాడాలి, ఆవరణలో ప్రవేశించాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆయన నామమును ఘనపరుస్తూ ఉండాలని మాట్లాడుతున్నాడు. ఒకటి, ఈయన మన దేవుడని తెలుసుకోవాలి. రెండవది, ఈయన మనలను పుట్టించాడని తెలుసుకోవాలి. మూడవది, ఈయన దయాళుడని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరంట? దయగలిగినటువంటి దేవుడని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఉత్సాహగానము, ఉత్సాహధ్వని చేయమని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇంకా విషయం ఏంటంటే, ఈ దేవుడు ఏం చేశాడని మనం ఇలాంటి స్తుతులు చెల్లించాలి, ఉత్సాహగానం చేయాలి అంటే ఇక్కడ ప్రస్ఫుటంగా 3 విషయాలు. ఒకటి, మనల్ని పుట్టించాడు. రెండవది, ఆయన దయగలిగిన దేవుడు. మూడవది, ఆయన మన దేవుడని మనం తెలుసుకోవాలి. ఈ దేవుడు ఏం చేశాడంట? దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి,